హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కష్ట డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 106వ భాగం. ఇంతలో వేణు కంగారుగా లోపలికి వచ్చి, బావా నాకు ఒక విషయం క్లారిటీ ఇవ్వు, లేకపోతే ప్రశాంతంగా ఉండేలా నేను లేను. ఇప్పుడు నీకేం వచ్చింది బావా అని మహి వెటకారంగా అనగానే, వేణు కోపంగా మహి తల మీద మొట్టి, నోర్ముయ్ అంటూ రుద్ర ఎదురుగా కూర్చుని, బావా నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా, లేకపోతే బాధపడతావా? ఈ ఒక్క విషయానికి క్లారిటీ ఇవ్వు బావా. రాత్రి శక్తి చెప్పిన దగ్గర నుంచి ఒకటే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వేమో నీ చెల్లితో బ్రేకప్ చేసుకోమన్నావని బ్రేకప్ చేసుకున్నాను. కానీ నీ చెల్లంటే నాకు ప్రాణం బావా. అత్తప్ప నా జీవితంలో నా భార్య స్థానంలో మరొకరు రారు అని ఎమోషనల్గా అన్నాడు. రుద్ర వేణు వైపే యాటిట్యూడ్గా చూస్తూ, ఏమో నాకు తెలియదు. నా చెల్లి బాధపడితే ఆటోమేటిక్గా నేను బాధపడతాను. ఒక అన్నయ్యగా నా చెల్లి సంతోషం తన దగ్గరికి చేర్చటం నా బాధ్యత అని ఇండైరెక్ట్గా చెప్పి, ఇక వెళ్ళి వర్క్ చేసుకుంటారా, నాకు చాలా వర్క్ ఉంది అని అన్నాడు. వేణు రుద్ర వైపు చూస్తూ, ఒక్క నిమిషం సమన్విని పెళ్లి చేసుకోమని చెప్తావు, మరో నిమిషం మీ ఇద్దరు కలిసి ఉండటం నాకు ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతావు. ఎలారా నిన్ను అర్థం చేసుకునేది? ఇన్ని సంవత్సరాలు నీతో కలిసి ఉన్నాను, కానీ ప్రతిసారి అర్థం కాని పజిల్గా మారిపోతావు ఎందుకు అని అసహనంగా అడిగాడు. రుద్ర సైడ్ స్మైల్తో వేణు వైపు చూస్తూ ఉంటే, మహి వేణు తల మీద కొట్టి, నీకు అర్థం కాలేదేమో కానీ నాకు మాత్రం క్లియర్గా అర్థమైంది. అదంతా తర్వాత కానీ నీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా అని శక్తి ఇంటి దగ్గర చేసింది చెప్పి, వదినని ఆ టైంలో చూస్తే అచ్చ అన్నయ్యని చూసినట్టే అనిపించింది. అన్నయ్యలా ఎంత యాటిట్యూడ్ చూపించిందో అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు. నిజంగానా అని వేణు కూడా సంతోషంగా అడిగి, నిజమే అని మహి చెప్పటంతో రుద్ర చేయి పట్టుకొని ఊపేస్తూ, మొత్తానికి సాధించావు. శక్తిని పూర్తిగా నీకు అనుగుణంగా మార్చుకున్నావు. కంగ్రాట్స్ బావా అని అన్నాడు. రుద్ర సీరియస్గా ఇద్దరి వైపు చూస్తూ, ఇప్పుడే చాలా టైం వేస్ట్ చేశారు. వెళ్ళి మీ వర్క్ చేసుకుంటారా, లేకపోతే మిమ్మల్ని కంపెనీ నుంచి బయటికి పంపించమంటారా అని అడిగాడు. అంత భాగ్యం మాకెందుకులే అన్నయ్య, నేను వెళ్తున్నాను. అసలే నా మహా వచ్చి నా కోసం వెయిట్ చేస్తూ ఉండుంటుంది. పాపం నేను కనిపించక వెతుకుతూ కూడా ఉండుండొచ్చు అని అనగానే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని వెటకారంగా అన్నాడు వేణు. మహి పళ్ళు నూరుతూ, ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రేపు నిజాలు చేసి చూపిస్తాను, ఇదే నా శబదం అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తే, వేణు రుద్రని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ బావా, ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థమయ్యింది అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతే, రుద్ర నవ్వుకుంటూ తన వర్క్లో మునిగిపోయాడు. శక్తి ఆలోచనలు తప్పించాలని ట్రై చేస్తూ, ఏంటి అంటూ ఆవిడ వెనక్కి తిరిగే సమయంలో ఒకడుగు వెనక్కి వేయటంతో శక్తి వేసిన పిన్ కరెక్ట్గా ఆవిడ కాళ్ళల్లో లోతుగా గుచ్చుకొని బ్యాలెన్స్ చేసుకోలేక దాదాపు మిడిల్ స్టెప్స్ మీద నుంచి కింద పడిపోవటం ఆటోమేటిక్గా జరిగిపోయాయి. అది చూసి శక్తి నవ్వుకుంటూ ఆవిడని చూసి చూడనట్టే రుద్ర దగ్గరికి వెళ్ళిపోయింది. కింద పడిన ఆవిడ అరుపు ఆ ఇల్లంతా రీసౌండ్ వచ్చేంతలా వినపడటంతో అందరూ కంగారుగా మీనాక్షి గారి దగ్గరికి చేరారు. శివరాం గారు కింద పడిపోయి నడుం పట్టుకొని మెలికలు తిరుగుతూ ఉన్న మీనాక్షి గారిని చూసి కంగారుగా, ఏమైంది మీనాక్షి, ఎందుకు ఇలా కింద పడి ఉన్నావు అని అడిగారు. తెలియదండి, మెట్లు క్లీన్ చేస్తున్నాను. సడన్గా శక్తి పిలిచిందని వెనక్కి తిరిగేసరికి కాలు జారి పడ్డాను. నా కాళ్ళకి ఏదో గుచ్చుకుంది కూడా
అని నొప్పిని భరిస్తూ భయంగా అనగానే శివరాం గారు కాలిని చూస్తే ఆ కాలి నుంచి లైట్గా బ్లీడింగ్ అవుతుంది. అది చూసి ఏదో గుచ్చుకున్నట్టుంది మీనాక్షి, ఎక్కడైనా గట్టిగా దెబ్బలు తగిలాయా అని కంగారుగా అడిగారు. నడుము చాలా నొప్పిగా ఉందండి, భరించలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను త్వరగా హాస్పిటల్కి వెళ్ళరా అని అడిగారు. మీకు డౌట్ రావచ్చు, మీనాక్షి గారి తలకి ఎందుకు దెబ్బ తగలలేదని. బికాజ్ మీనాక్షి గారు మిడిల్ స్టెప్స్ నుంచి పడిన ఆ మిడిల్ స్టెప్స్ ఎన్నే లేవు, మహా అయితే ఒక 6-7 ఉన్నాయేమో అంతే. పైగా పడేటప్పుడు తలకి మెట్లు అస్సలు తగలలేదు. పద అంటూ శివరాం గారు ఆవిడని తీసుకొని బయటికి వచ్చేసరికి సురేష్ గారు కార్ స్టార్ట్ చేస్తే వెనకే కూర్చోబెట్టి ఆవిడ పక్కనే శివరాం గారు కూర్చొని ఏం కాదు తగ్గిపోతుంది అని ఓదారుస్తూ ఉన్నారు. కానీ నొప్పి ఎక్కువగా ఉండటంతో మీనాక్షి గారు తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ వెనకే మిగిలిన వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశాక ముందుగా ఫీ కట్టమని చెప్పేసరికి సరే అని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన శివరాం గారు ఆయన కార్డు ఇస్తే అది బ్లాక్ అయి ఉండటంతో మనీ లేవని, బ్లాక్ అయ్యిందని చూపించాయి. దాంతో శివరాం గారికి అది అవమానంగా అనిపించి 1 మినిట్ అంటూ ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి, మావయ్య నా కార్డ్ బ్లాక్ అయ్యింది, రిసెప్షన్లో మనీ కట్టడానికి వెళ్తే బ్లాక్ అని చూపించింది, ఎవరు బ్లాక్ చేయించారు అని సీరియస్గా అడిగారు. ఆనంద్ గారు పెదవి విరిచి, నాకేం తెలుసు, నేను ఈ వ్యవహారాలన్నీ పట్టించుకోవటం మానేశాను కదా, ఇప్పుడు ఇవన్నీ పట్టించుకుంటుంది రుద్రామహి మాత్రమే అని అన్నారు. సరే అయితే ముందు మీరు వెళ్ళి అడ్మిషన్ ఫీ కట్టేసి రండి, తర్వాత ఇది చూసుకోవచ్చు అని కంగారుగా అనగానే సరే అని ఆనంద్ గారు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనీ కడదామని అనుకునేసరికి ఆనంద్ గారికి ఫోన్ చేస్తుంది శక్తి దగ్గర నుంచి. హలో శక్తి, శివరాం కార్డ్ బ్లాక్ చేయించావా అని అడిగారు. తాతయ్య, బాబాయ్ గారి కార్డ్నే కాదు, మంజుల అత్తయ్య మీ కార్డ్ తప్ప ఇంట్లో ఉన్న మిగిలిన అందరి కార్డ్స్ బ్లాక్ చేయించాను, వాళ్ళు 1 రూపీ కూడా నాకు తెలియకుండా వాడకూడదని. ఇప్పుడు ఖచ్చితంగా ఆ విషయం తెలిసి మిమ్మల్ని హాస్పిటల్ బిల్ పే చేయమని చెప్పి ఉంటారు, అందుకే ఫోన్ చేశాను, మీరు పే చేయకండి తాతయ్య, నేను చూసుకుంటాను అని అంది. అది కాదు శక్తి, ఇక్కడ అడ్మిషన్ ఫీ కడితే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయనని చెప్పారు డాక్టర్ అని ఆనంద్ గారు చెప్పగానే, ఎవరు తాతయ్య అలా అనేది, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లోనైనా బిల్ పే చేయకముందే స్టార్ట్ చేస్తారు. ఇక ఫీ విషయం మీరు మర్చిపోండి, మీ దగ్గర కూడా కార్డు బ్లాక్ అయ్యిందని చెప్పండి తాతయ్య, తర్వాత నేను చూసుకుంటాను. అలాగే మీ నుంచి నాకు చిన్న ఫేవర్ కావాలి అని తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ అడిగి, ఇక మీకు తెలియనట్టే వెళ్ళి మీ కార్డు కూడా బ్లాక్ అయ్యిందని చెప్పండి తాతయ్య అని కాన్ఫిడెంట్గా చెప్పగానే ఆనంద్ గారు శక్తి ఏం చేయబోతుందో అర్థమయ్యి, అది జరుగుతుందో లేదో తెలియక అయోమయంగానే సరే అని మీనాక్షి గారి రూమ్ దగ్గరికి వెళ్ళి, నా కార్డు కూడా బ్లాక్ అయినట్టుంది శివరాం, ఏమైందో తెలియదు అని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలని శివరాం గారు తల పట్టుకుంటే నర్స్ బయటికి వచ్చి, అడ్మిషన్ ఫీ కట్టారా అని అడిగింది. ఆనంద్ గారు నర్స్తో, ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మా గురించి తెలుసు అనుకుంటా, మేమేమి మీ బిల్ కట్టకుండా పోయే రకం కాదు, కానీ ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి నా కూతురికి, లేదంటే నా మనవడికి తెలిసిందంటే మీ హాస్పిటలే లేకుండా చేస్తాడు
అని గంభీరంగా అనగానే నర్స్ భయపడి వెళ్ళి డాక్టర్తో చెప్పటంతో డాక్టర్ ఆల్రెడీ రుద్ర గురించి తెలిసే ఉండటంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ట్రీట్మెంట్ అంతా అయిపోయి డాక్టర్ బయటికి వచ్చి నడుముకి గట్టి దెబ్బ తగిలింది, బెల్ట్ వేశాము, ఒక 4 రోజులు కదిలించకుండా ఉంటే సెట్ అవుతుంది, ఇక ఎక్కడా దెబ్బలు తగలలేదు అండ్ బిల్ కట్టే ఆవిడని తీసుకువెళ్ళండి, బిల్ కట్టేశాక ఎప్పుడు కావాలంటే అప్పుడు డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే శివరాం గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, మావయ్య గారు ముందు రుద్రకి ఫోన్ చేసి హాస్పిటల్ బిల్ క్లియర్ చేయమని చెప్పండి అని కోపంగా అన్నారు. ఆనంద్ గారు శివరాం గారి వైపు చూస్తూ, నేనెందుకు చెప్పాలి, అవసరం నీది, ఫోన్ చేస్తే నువ్వే చేయి, ఫోన్ చేసి అడుగు, నేనైతే అడగను అని నిక్కచ్చిగా అన్నారు. అదేంటి మావయ్య గారు, లోపల ఉంది మీ కూతురు, మీకు ఆ మాత్రం బాధ్యత లేదా అని సీరియస్గా అడగగానే, దాన్ని నా కూతురు అని నేను అనుకోవటం ఎప్పుడో మానేశాను, ఇక దాని బాధ్యత నేనెందుకు తీసుకుంటాను, మిమ్మల్ని ఇన్నాళ్ళు ఇంట్లో ఉండనిచ్చింది కూడా నా మనవరాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళ జీవితం మీరు నాశనం చేస్తారేమోనన్న భయంతో ఆల్రెడీ ఒక మనవరాలి జీవితం నాశనం చేసి పంపించేశారు, కనీసం మిత్రనైనా జాగ్రత్తగా అత్తారింటికి పంపించాలి కదా, అందుకే మిమ్మల్ని ఉంచాను, అంతకుమించి ఏమీ లేదు, ఎక్కువ ఊహించుకోకండి అని సీరియస్గా చెప్పి మంజుల గారి వైపు చూస్తూ, మనం వెళ్దామా మంజుల అని అడిగారు. అలాగే మావయ్య గారు అని మంజుల గారు అయోమయంగానే ఆయనతో కదిలితే, నేను వస్తున్నాను ఉండు మంజుల అని మహిమ గారు కూడా ఆవిడ వెనకే వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయాక అక్కడ మిగిలింది శివరాం గారు, సురేష్ గారు, మాధవి గారు. ముగ్గురు వెళ్తున్న వాళ్ళ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళేసరికి మీనాక్షి గారు ప్రశాంతంగా నిద్రపోయి ఉన్నారు. నొప్పికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే డాక్టర్ ఇక తప్పదని లైట్ డోస్ సెడిటివ్ ఇంజెక్షన్ ఇచ్చారు. శివరాం గారు బాధగా ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని, ఒక్క రోజులో మన జీవితాలు ఎలా తలక్రిందులు అయిపోయాయి మీనాక్షి అని అనుకున్నారు. సురేష్ గారు బాధగా, నేను బిల్ కడతాలే అన్నయ్య అంటే శివరాం గారు ఆయన వైపు చూస్తూ, మావయ్య గారి కార్డ్ని బ్లాక్ అయ్యిందంటే నీ కార్డ్స్ ఏమైనా పని చేస్తాయి అనుకుంటున్నారా, ఇదంతా ఆ శక్తి చేసిన పని, మన అందరినీ ఇంట్లో పని మనుషులని చేసి ఆడించాలని ట్రై చేస్తుంది, ఇన్నాళ్ళు దర్జాగా బ్రతికిన మనం ఈరోజు రూపాయి కోసం వెతుక్కోవలసి వస్తుంది అని అసహనంగా అనుకొని ఎవరిని మనీ అడగాల అని ఆలోచించి వెంటనే స్వాతి గుర్తుకు వచ్చి తనకి ఫోన్ చేసి అడిగితే స్వాతి వెంటనే అరేంజ్ చేస్తానని హరిని అడిగితే ఆల్రెడీ శక్తి ఫోన్ చేసి చెప్పటంతో, లేవు, ఉన్నా ఇవ్వను, నువ్వు నా డబ్బుని ఎవరికో దారాదత్తం చేస్తానంటే నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పి స్వాతి కోపంగా తన మనీ ఇవ్వమని అడిగితే, నీ మనీ ఇలా ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు సంపాదించిందేమీ లక్షలు లేవు, ముష్టి 10,000 సంపాదించావు, వాటిని అడుగుతున్నావా, ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చొని పడున్నావు కదా, మరి ఈ ఇంటికి మాత్రం ఏం చేయలేవా అని కోపంగా అడిగితే, స్వాతి గొడవకి దిగాలని ఉన్న సిచ్యువేషన్ కాదని దేవి గారిని అడిగితే దేవి గారు అయోమయంగా, హరి నా దగ్గర రూపాయి కూడా ఉంచటం లేదు స్వాతి, అన్నీ తని తీసుకొని కావలసినవి తీసుకువస్తున్నాడు, ఏమైనా కావాలంటే వాడిని అడుగు అని అన్నారు. స్వాతికి హరిని అడిగితే ఇవ్వడని అర్థమై భారంగా తన నాన్నగారికి ఫోన్ చేసి, నా దగ్గర కూడా లేవు డాడీ, అన్నీ హరి దగ్గర ఉన్నాయి, హరిని ఇవ్వమంటే అయిపోయాయి అంటున్నాడు, లేకపోతే మమ్మీ బంగారం ఏమైనా తాకట్టు పెట్టండి ప్రస్తుతానికి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను
అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. కరెక్ట్గా అప్పుడే హాస్పిటల్లోకి ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.